నరకాసురుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఓయూలోని దళిత విద్యార్థి సంఘాలు. తమ ఆధిపత్యం కోసం ద్రవిడులను రాక్షసులుగా చిత్రీకరించారని ఆరోపించారు. చరిత్రలన్నీ ఆర్యులకు అనుకూలంగా రాసుకున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 48 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు భక్తులు. జంట నగరాల్లో ఇదే ఎత్తైన విగ్రహం అంటున్నారు. విగ్రహావిష్కరణకు పలువురు నేతలు హాజరయ్యారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని కోరారు. జనం రూల్స్ పాటించకపోవడం వల్లే రోడ్లపై జర్నీ లేట్ అవుతుందన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ రూల్స్ ఫాలో అయితే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న కవల పిల్లలు, వీణావాణిలకు దీపావళి సందర్భంగా బట్టలు, పండ్లు అందజేశారు కళానిధి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. తమ పిల్లల పండుగ ఖర్చులను తగ్గించుకుని వాళ్లకి సాయం చేసినట్లుగా చెప్పారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. మరో 3 న్యాయవాదులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కూడా భారీగా తరలివచ్చారు. మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సికింద్రాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు కాలేజీల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మహిళల హక్కులను కాపాడాలని, వారికి స్వేచ్ఛగా బతికే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలపై దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. హెచ్సీయూ డిపో మేనేజర్ వేధింపుల కారణంగా ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటికి రాకుండా ధర్నా చేశారు. అధికారుల వేధింపుల నుంచి రక్షించాలని కోరారు. పై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న 2ని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీళ్ల వెనుక ఉన్న ముఠాలను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. సనత్నగర్లోని సాఫ్ట్వేర్ వర్క్ షాపుల యజమాని బాలరాజరెడ్డి ఇంట్లో దాడులు చేశారు ఐటీ అధికారులు. ఆయన ఆస్తులపై కూడా తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా ఏర్పడ్డ అధికారులు ఒకే టైంలో అన్ని చోట్ల దాడులు నిర్వహించారు. విలువైన పత్రాలు, సీడీలను స్వాధీనం చేసుకున్నారు.